చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ కూటమి ఏర్పడి అదేవిధంగా మనకు ఈ 2 ఏళ్ళు సంబంధించి సుపరిపాలన అందించినందుకు మనం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన యొక్క టీడీపీ అధినేత శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మన యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జనసేన అధినేత మన యొక్క డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి యువనేత అయినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఈ సూపర్ 6కి సంబంధించి అయితేనేమి మిగతా హామీలు 95% మరి రీచ్ చేస్తూ విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, మరి మెరుగైనటువంటి మరి సంక్షేమానికి సంబంధించినటువంటి రైతులకి అందరికీ సుపరిపాలన అందిస్తూ మరి 2 ఏళ్ళు కూడా పూర్తి చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఏమైనటువంటి ఒక చర్యకు ఏమైనటువంటి మరి పాలనకు వాళ్ళకి నిదర్శనమే ఈ యొక్క సుపరిపాలన. కాకపోతే గత ప్రభుత్వం ఘోరంగా మరి విఫలమై మరి ప్రజల ముందుకి మరి ముందుకు రాలేక ఈరోజు దీన్ని మరి ట్రాప్ చేస్తూ వేరే విధంగా మరి ప్రజల్ని కూడా మభ్య పెట్టాలని రకరకాలుగా కూడా చేస్తున్నారు. వాళ్ళ ఉచ్చులో మరి ఎవరు కూడా పడకండి. కాకపోతే ఈరోజు మనం 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు రాష్ట్రం కూడా సుభిక్షమైనటువంటి మరి పాలనలో ఉంటూ రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంతో మరి ఉన్నందుకు ఈరోజు 2 ఏళ్ల పాలన సంబంధించినటువంటి సంబరాలు పూర్తి చేస్తున్నందుకు అందరికి కూడా శుభాకాంక్షలు. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజ్, ఎమ్మెనూరు, జనసేన పార్టీ.